అజ్ఞాతంలో అగ్ని పరీక్షలు 10వ భాగానికి అందరికీ స్వాగతం. కౌరవ బలాలను ఒంటరిగా జయించి తన గోవుల్ని తెచ్చుకోవడానికి రథం ఎక్కి కూర్చున్న ఉత్తరుడు, బృహన్నల, మనం కౌరవులను ఓడించి త్వరగా తిరిగి రావాలి కనుక రథాన్ని వేగంగా యుద్ధరంగానికి తోలు అన్నాడు. బృహన్నల అదిలించేసరికి గుర్రాలు వాయువేగాన పరిగెత్తసాగాయి. కొద్దిసేపట్లోనే శ్మశానం వచ్చింది. రథాన్ని శమీవృక్షం దగ్గరికి చేర్చి బృహన్నల ఉత్తరుడితో, అవిగో కౌరవ బలాలు చూడు అన్నాడు. సముద్రంలాగా ఉన్న కౌరవసేనను చూడగానే ఉత్తరుడు భయంతో ఉణికిపోయాడు. అతనికి చేతులు కాళ్ళు చల్లబడి ముచ్చెమటలు పోశాయి. బృహన్నల, ఇంత సేనను దేవతలు కూడా జయించలేరు. నేను ఒంటరిగాన్ని ఎలా జయిస్తాను? నా శరీరం అంతా గగురు పొడుస్తున్నది. రథాన్ని వెంటనే వెనుకకు తిప్పు అన్నాడు ఉత్తరుడు. కుమారా, నీవు భయపడటం చూసి శత్రువులు నవ్వుతున్నారు. కౌరవులతో యుద్ధం చేసి గోవులను విడిపించడానికై బయలుదేరి వచ్చావు. ఆ పని పూర్తి చేయకుండా ఇంటికి ఎలా పోతావు? పోతే అక్కడి ఆడవాళ్ళంతా నిన్ను చూసి నవ్వరా? కౌరవులను జయిస్తానని వారి వద్ద ప్రగల్భాలు పలికావు కదా అన్నాడు బృహన్నల. కౌరవులు గోవులను తీసుకుపోతే పోని, ఆడవాళ్ళు నన్ను చూసి నవ్వితే నవ్వని, నేను మాత్రం ఆ సేనతో యుద్ధం చెయ్యను అంటూ ఉత్తరుడు రథం నుంచి క్రిందకి దూకి పారిపోవనారంభించాడు. అర్జునుడు అతని వెంట పరిగెత్తాడు. వారిని చూసి కౌరవ సేనలు నవ్వసాగాయి. 100 అంగల్లో అర్జునుడు ఉత్తరుడిని అందుకుని అతను జుట్టు పట్టేసుకున్నాడు. ఉత్తరుడు దండాలు పెడుతూ, అమ్మా బృహన్నల, నన్ను పోనిచ్చావంటే నీకు బోలెనంత బంగారము, రత్నాలు, 10 ఏనుగులు ఇచ్చుకుంటాను అని వేడుకున్నాడు. పిరికివాడా, నీకు భయమైతే ఈ కౌరవులతో నేను యుద్ధం చేస్తాను. నా రథం నడుపు చాలు, నీకు ఏ అపాయమూ కలగకుండా నేను రక్షిస్తాను అంటూ అర్జునుడు ఉత్తరుణ్ణి తెచ్చి రథంలో కూర్చోబెట్టాడు. ఇప్పటికీ స్వస్తి.